అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కొత్తగా కట్టిన ఇండివిజువల్ హౌస్ చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఉంటాయండి. G+2 ఇల్లు, కొత్తగా కట్టిన ఇల్లు, అందరికీ అందుబాటు బడ్జెట్లో ఉంది. సో మెయిన్గా ఒక ఫ్లోర్లో మీరుంటూ మిగతా ఫ్లోర్లు రెంట్కి ఇవ్వచ్చండి. ప్రతి నెల బాగా అద్దెలు వచ్చే ఇల్లు. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ కార్ పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ ఇండివిజువల్ హౌస్ క్లియర్గా చూపించబోతున్నాను. అలాగే ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పూర్తిగా చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. పైకి వెళ్ళటానికి స్టెయిర్ కేస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఒకే విధంగా ఉంటాయి. మీకు రెఫరెన్స్ కోసం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఈ 2 బెడ్రూమ్ పోర్షన్ చూపిస్తాను. ఫ్లోర్ మొత్తానికి ఒక్కటే డబల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. టోటల్ 125 గజాలు, 125 స్క్వేర్ యార్డ్స్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. పడమర ఫేసింగ్ ఇల్లండి. ఇంటి ముందు 33 అడుగుల రోడ్డు ఉంది, 33 ఫీట్ రోడ్డు ఉందండి. ఇక్కడ చూసినట్టయితే ఇదొక బెడ్రూమ్, విశాలమైన బెడ్రూమ్ ఇచ్చారు. ప్రతిరోజు మన ఛానల్లో ప్రాపర్టీ వీడియోలు పోస్ట్ చేస్తున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్లు వస్తాయి. చూశారు కదా, ఇదొక బెడ్రూమ్. నెక్స్ట్ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. సో ఇంటికి అన్ని అప్రూవల్స్ ఉన్నాయండి. లోన్ వస్తుంది. లోన్ తీసుకొని మీరు పర్చేస్ చేయొచ్చు. ఇదంతా సెకండ్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో పడమర ఫేసింగ్ ఇల్లు, మొత్తం 125 గజాలు. ఇది లొకేషన్ ఎక్కడంటే విజయవాడ సింగనగర్ పైపుల్ రోడ్డు లొకేషన్ అండి. పైపుల్ రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది. చూశారు కదా, ఇదంతా హాల్. నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తాను. ఓపెన్ టైప్ కిచెన్ అండి. ఓవరాల్గా ఇల్లు అయితే బాగానే ఉంది. ఒక ఫ్లోర్లో మీరుంటూ మిగతావి రెంట్కి ఇచ్చినట్టయితే సుమారు ఒక 24,000 రూపాయలు రెంట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే టోటల్ బిల్డింగ్ రెంట్కి ఇచ్చినట్టయితే 36,000 రూపాయలు ప్రతి నెల రెంట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇంటికి కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. కాస్ట్ 1,15,00,000 చెప్తున్నారండి. థ్యాంక్ యూ.